కర్నూలు జిల్లాలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాలలో దళితులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎన్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో కలెక్టరేట్ గేట్లు తీసుకుని లోపలికి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు కలెక్టర్ నేరుగా బయటకు వచ్చి తమ వినతి పత్రం స్వీకరించాలని డిమాండ్ చేస్తూ ఛాంబర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. కుల వివక్షను అణిచివేయడంలో ప్రభుత్వ యంత్రాంగం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా దళితులు గౌరవంతో జీవించే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఈరోజు వివక్షతను పాటిస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. ప్రభుత్వమే, వ్యక్తులు కాదు, ప్రభుత్వమే. దళితుల శ్మశాన వాటికల కోసం 1235 అనే ఒక జీవోను కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో జీవో ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పోయినాడు, తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు పోయినా, అయినా సరే ఇప్పటికి కూడా 1235 అనే జీవో అమలు కాలేదు. ఆ జీవో ఏం చెప్తుంది? ఎక్కడైనా గ్రామాల్లో దళితుల శ్మశాన వాటిక కోసం ప్రభుత్వ భూమి ఉంటే 2 ఎకరాలు ఇవ్వాలి, ఫెన్సింగ్ వేయాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది. ఒకవేళ భూమి లేకపోతే ప్రైవేటు భూములు కొని 1 ఎకరా అయినా సరే దళితుల శ్మశాన వాటి కోసం ఇవ్వాలని చెప్తుంది. ప్రభుత్వాలకు పట్టట్లేదు. వివక్ష కాదా ఇది? ప్రభుత్వ స్థాయిలోనే వివక్ష కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి వివక్షలు అనేక రూపాలు, 100 రూపాయలు కనిపిస్తాయి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా. మన జిల్లాలో సుమారుగా 133 కేంద్రాల్లో మా కార్యకర్తలు వెళ్ళి సర్వేలు చేశారు. కర్నూలు టౌన్తో సహా ఇప్పుడే ఆనందబాబు ప్రస్తావించాడు. సాయిబాబా గుడి ప్రధాన ద్వారం మూసేశారు 30 ఏళ్లుగా. ఏమేంటే ఆ ప్రధాన ద్వారానికి ముందు సాయిబాబా సంజీవయ్య నగర్ ఉంది, దళితపేట. దళితపేటలో నుంచి ప్రజలు వస్తే అపవిత్రమవుతుందట. అంటే దేవుడి ముందు ప్రజలందరూ సమానం అంటారు, కానీ ఈ ప్రభుత్వ పాలనలో దేవునికి కూడా వివక్ష అంటగడుతున్నారు. ఆ రక దేవాదాయ శాఖ అధికారులు వివక్ష పాటిస్తున్నారు. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా దళితులు గౌరవంతో జీవించే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఈరోజు వివక్షతను పాటిస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. ప్రభుత్వమే, వ్యక్తులు కాదు, ప్రభుత్వమే. దళితుల కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే సామాజిక శంకారావం పేరుతో గ్రామాన సర్వే నిర్వహించినటువంటి అంశాల పరిష్కారం కోసం దళిత వాడల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేటువంటి ప్రధానమైన డిమాండ్తో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 20 మండలాల్లో ఉండేటువంటి 130 గ్రామాల్లో సర్వే నిర్వహించాం. 4 పట్టణాల్లో ఉండేటువంటి 29 వార్డుల్లో ఆ రకంగా సర్వే నిర్వహించాం. కేవలం 130 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తే దాదాపు 60 గ్రామాల్లో దళితులు శ్మశాన స్థలాన్ని ఆ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి మాకు వచ్చింది. శ్మశాన స్థలం దాదాపు 7 గ్రామాల్లో కబ్జాకు గురైంది. ఎంత కబ్జాకు గురైంది? 10 ఎకరాల నుండి కబ్జాకు గురైతే సరే, కబ్జాకు గురైందేమో 1/4 ఎకరా అని చెప్పేసి అనుకోవచ్చు. 2 సెంట్లు ఉంటే 2 సెంట్లు ఉన్న దగ్గర కూడా సెంటున్నర ఆ రకంగా కబ్జాకు గురైంది, 1/2 సెంటు మిగిల్చారు. ఈరోజు దళితులు చచ్చిపోయిన తర్వాత రోడ్ల పక్కన పూడుస్తున్నారు, వంకల్లో పూడుస్తున్నారు. అసలు చచ్చిపోయిన తర్వాత పూడ్చడానికి స్థలమే లేకుండా మంది పొలాల్లో పోయి పూడుస్తున్నారు. ఆయన తిరిగి చేరేసుకుంటా ఉంటే ఆ గుట్టను దున్ని మరి చేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సచ్చేదాకా సమస్యలు ఎదుర్కొనేటువంటి దళితులకి సచ్చిన తర్వాత కూడా ఆత్మగౌరవంగా బతికి బొంద పూడ్చేటువంటి కూడా అవకాశం లేదు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం.